హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి హోమ్. ఈరోజు మనం గనుపు చిక్కుడుకాయలు కర్రీ చేసుకుంటున్నామండి. గనుపు చిక్కుడుకాయలతో మనం చట్నీ చేసుకుంటున్నాము. ఇవి గనుపు చిక్కుడుకాయలండి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. వాటికి పైన కింద చిన్న ఈనెలు తీసేసానండి. ఇవి నేను తీసుకున్నవైతే 1/2 kg తీసుకున్నాను. కేజీ చిక్కుడుకాయలకి ఒక 150 గ్రాముల దాకా ఆయిల్ పోసానండి. నేను ఆయిల్ పోసి వాటిని ఇలా లైట్గా కొంచెం కలర్ షేడ్ అయిన దాకా వేయించుకున్నామండి. ఇలా లైట్గా కొంచెం కలర్ షేడ్ అయిన దాకా వేయించుకున్నామండి. ఇలా వేయించుకున్న చిక్కుడుకాయలని మనం ఒక బౌల్లోకి వేద్దాము. ఇదే విధంగా మిగిలినటువంటి చిక్కుడుకాయలను కూడా మనం వేసి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కలర్ షేడ్ అయిన దాకా వేయించుకుందాము. ఈ లోపల మనం 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసాను. వాటిని లైట్గా రోస్ట్ చేసుకున్నానండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలి. 125 గ్రామ్స్ దాకా మనం కారం తీసుకుంటున్నామండి. కారం వచ్చేసరికి 125 గ్రామ్స్. ఇదే విధంగా సాల్ట్ వచ్చేసి ఒక కొంచెం తలకొట్టుగా తీసుకోవాలండి. అంటే ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఏమైనా టేస్ట్ తగ్గితే కలుపుకోవచ్చండి. 100 గ్రాముల దాకా సాల్ట్ తీసుకున్నాము. ఒక 100 గ్రామ్స్ దాకా సాల్ట్ తీసుకున్నానండి. చిక్కుడుకాయలు వేయించామండి. ఇప్పుడు మనం దాంట్లోకి తాలింపు గింజలు వేద్దాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు లాంటివి తాలింపు గింజలుగా వేద్దాము. అవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపు మొత్తం కూడా ఆయిల్ని చల్లారనిద్దామండి. దాంట్లోకి నేను ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. పులుపు వాటిల్లో దేంట్లో అయినా ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు, తాలింపు వేగనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారనివ్వాలండి. ఈ లోపల మనం నిమ్మకాయలు, చింతపండుకు బదులుగా నేను నిమ్మకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయలు ఒక 5 తీసుకుంటున్నాను. దీన్ని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. 2 చిన్నులపాయలను దంచుకొని ఇలా పెట్టుకోవాలండి. నేను 5 కాయల నిమ్మరసాన్ని తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చల్లారిపోయిన చిక్కుడుకాయల్లో కలుపుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాము. తర్వాత మనం ముందుగానే కొలుచుకొని పెట్టుకున్నటువంటి కారాన్ని వేద్దాము. ఆవాలు, మెంతులు పొడి అండి. 2 చిన్నులపాయలని కచ్చాపచ్చాగా దంచుకున్నామండి. అవి కూడా వేస్తున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని కూడా వేద్దామండి. తర్వాత ఆరిపోయినటువంటి తాలింపు ఏదైతే ఉందో అది కూడా వేద్దాము. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోనట్లు ఉంటుంది కానండి, కాసేపు ఆగిన తర్వాత, 1 గంట తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. ఇంకా ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 50 గ్రాముల పోసుకోవచ్చు. ఎంతో ఎమ్మీ అయినటువంటి చిక్కుడుకాయ పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిక్కుళ్ళతో చేస్తారు. ఈ సీజన్లోనే దొరుకుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా దీన్ని చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.